మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో కొబ్బరి మిఠాయి తెస్తారు కదా. నాకెందుకు ఇప్పుడు అది గుర్తుకొచ్చింది. శ్రావణ మాసం కదా, కొబ్బరికాయలు కొట్టుతున్నాం కదా. ఈ కొబ్బరిని చూసేసరికి కొబ్బరి మిఠాయి గుర్తుకొచ్చింది. అయితే చిన్నప్పుడైతే పుస్తకాలు కానీ ఏదన్నా పాత ఇనుము కానీ వేస్తే ఈ కొబ్బరి మిఠాయి ఇచ్చేది. అప్పుడైతే అది చాలా బాగుండేది. కానీ ఈ మధ్యకాలంలో అసలు లేనే లేదు కదా, మనకి ఎక్కడ చిక్కన కూడా చిక్కట్లేదు. అందుకే ఇప్పుడు ఇంట్లో కొబ్బరికాయ ఉంటే దాన్ని ఇప్పుడు నేను కొబ్బరి మిఠాయి చేస్తున్నాను. ఈ కొబ్బరి మిఠాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఏమీ అవసరం లేదు, చక్కెర కొబ్బరి ఉంటే సరిపోతుంది. ఇంక ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, చాలా తక్కువగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తారో చూపిస్తాను. ఒక గిన్నెలో చక్కెర వేసుకొని ఆ చక్కెర కొంచెం తీగ పాకం మీద కొంచెం ముదురుగా వస్తే దాంట్లో సన్నగా దొరుకున్న కొబ్బరిని కనుక వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు కనుక ఉడికిస్తే కొబ్బరి రెడీ అయిపోతుంది. దాంట్లో కొంచెం వెనుశనగపప్పు కనుక వేస్తే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు కొంచెం అక్కడక్కడ తగులుతా. అయితే ఇది ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని దాంట్లో కనుక అచ్చులాగా పోసుకుంటే అచ్చులాగా పైకి లేసి వస్తుంది.